అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం దేశ చరిత్రలోనే ఎంతో విషాద దుర్ఘటన. ఇది ఖచ్చితంగా మానవ తప్పిదమేనని కేంద్ర ప్రభుత్వం నాటి పార్లమెంటులోనే ప్రకటించింది. గత ప్రభుత్వ పాలకులు, సంబంధిత ప్రాజెక్టు అధికారులు ఉమ్మడి తప్పిదం కారణంగానే ఈ ప్రాజెక్టు తెగిపోయిందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. మరి అలాంటి ప్రాజెక్టును పునర్నిర్మాణం, రీటెండర్లలో జరిగిన అవినీతి ఎంత? ఇంతటి విపత్తుకు కారణమైన వారిని ఎందుకు శిక్షించలేదు? ఇంతకీ అన్నమయ్య ప్రాంతం వాసులకి ప్రాజెక్టు అవసరం ఉందా? లెట్స్ వాచ్ దిస్. అన్నమయ్య ప్రాజెక్ట్ ఈ విషాదాన్ని తలుచుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. 2021 ఏడాది నవంబర్ 15న ఈ ప్రాజెక్టు తెగిపోవడంతో అపార ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. 40 మంది ప్రాణాలు నీటిలో కొట్టుకుపోయాయి. వేల ఎకరాల భూమి నీటిపాలైంది. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట, నందలూరు మండలాల పరిధిలోని పులపత్తూరు, మందపల్లి, తోగూరుపేట, గుండ్లూరు, రామచంద్రాపురం గ్రామాలను వరద ఊడ్చేసింది. ఇల్లు నేలమట్టం కాగా గ్రామాలు శిథిలాలుగా మారాయి. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఇది ఓవరాల్ గా అన్నమయ్య ప్రాజెక్టు మిగిల్చిన పెను విషాదం. ప్రాజెక్టు తెగిపోవడం వెనుక గత ప్రభుత్వ వైఫల్యం, పాలకుల ఇసుక దోపిడీ, అధికారుల నిర్లక్ష్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. అన్నింటికన్నా ముఖ్యం 250 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నిండడానికి పెద్ద సమయం పట్టదు. దుర్ఘటన జరిగినప్పుడు ఏకంగా 5.80 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరింది. ఈ కారణంగానే ప్రాజెక్టు ఒక్కసారిగా తెగిపోయింది. అయితే ఈ విషయంలో తమ తప్పు లేదన్నట్లు అధికారులు, అప్పటి వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి. నిజానికి 2021 నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున ప్రాజెక్టు తెగిపోయింది. దానికి 2 రోజుల ముందుగానే ప్రాజెక్టులో 1,530 లక్షల క్యూసెక్ల నీరు నిల్వ ఉంది. ఇక ఎగువ ప్రాంతంలో ఇంతటి భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు కేవలం 2.50 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు నిండడానికి పెద్దగా సమయం పట్టదు. ఇదే సమయంలో గేట్లు ఎత్తి దిగువకు నీరు వదలాలి. కానీ అధికారులు అలా చేయలేదు. దీంతో కేవలం గంటలోనే 560 లక్షల క్యూసెక్ల నీరు నిండిపోయింది. ఇంకేముంది, వరద ప్రవాహానికి ప్రాజెక్టు కట్టలు తెంచుకుంది. ముందుగానే గేట్లు ఎత్తి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యల కింద వారిని బదిలీ చేయడమో లేకుంటే సస్పెండ్ చేయడమో జరుగుతుంది. ప్రాజెక్టు తెగిపోయి ఏకంగా 40 మంది ప్రాణాలు కోల్పోయి 450 ఇళ్లు కొట్టుకుపోయి వేలాది పశువులు చనిపోయి వేల ఎకరాల భూమి ఇసుకపాలై 3 మండలాలను ముంచెత్తితే ఒక అధికారిపై కూడా చర్య తీసుకోకపోవడం జగన్ ప్రభుత్వ పక్షపాత పాలనకు నిదర్శనం అంటున్నారు పలువురు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇదంతా జరిగిందనే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వమైన ఈ దుర్ఘటనపై న్యాయ విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మరోవైపు అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం అదే ప్రాంతంలో సాధ్యమయ్యే పని కాదని అధికారులే చెప్పుకుంటున్నారు. 1969లో నాటి పెద్దలు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నిధులు లేనందువల్ల ఆలస్యమై జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో నది వెడల్పు తక్కువగా ఉండడం, కొండ మార్గం ఉండడం, కొండకు అటు ఇటు లోయలు ఉండడం, ఆ ప్రాంతంలో గట్టి రాయి లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల కేవలం 250 టీఎంసీల సామర్థ్యం ఉండే మధ్య తరహా ప్రాజెక్టును 70 కోట్ల ఖర్చుతో పడుతూ లేస్తూ దాదాపు 30 ఏళ్లకు నిర్మించారంట. అయితే ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుండి పూర్తిస్థాయి నీటిని ఏనాడు నిల్వ ఉంచలేదు. 2 సార్లు గేట్లు కొట్టుకుపోవడం, గేట్లు సక్రమంగా పడకపోవడం, ఇలా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ కారణంగా ప్రాజెక్టు ఆయకట్టు 22,300 ఎకరాలకు ఏ రోజు నీరందించలేదు. అంటే 70 కోట్ల ఖర్చుతో ఏర్పాటైన ఈ ప్రాజెక్ట్ ఏ రోజు అనుకున్న ఫలితం ఇవ్వలేదన్నమాట. దీంతో ఓ పెద్దపాటి చెరువులానే అన్నమయ్య ప్రాజెక్టు మారిపోయింది. అయితే ఈ ప్రాజెక్టు తెగిపోయినప్పుడు మాత్రం వేల కోట్ల రూపాయల నష్టం చేకూర్చింది. 40 మంది మనుషులను, వేలాది పశువులను బలిగొంది. వేల ఎకరాల్లో ఇసుక మేటలు వెలసి ఇప్పటికీ సాగుకు పనికిరాకుండా ఉన్నాయి. ఇంతటి విషాదాన్ని నింపిన 250 టీఎంసీల ప్రాజెక్టును 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని ప్రగల్భాలు పలికింది గత ప్రభుత్వం. దానికి ఏకంగా 800 కోట్లతో పునర్నిర్మిస్తామని నాటి వైసీపీ ప్రభుత్వం చెప్పడం చాలా అనుమానాలకు దారితీసింది. కేవలం ఈ ప్రాజెక్టు పునర్నిర్మాణం పేరుతో 800 కోట్లకు టెండర్లు పిలిచి ఆ పనులను చేజిక్కించుకొని తిరిగి కోట్లు గడించవచ్చన్న దురాశ తప్ప వీరికి సదుద్దేశం ఏమాత్రం లేదనే విమర్శలు వినిపించాయి.
అయితే సాధారణ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం పేరిట కోట్లు దోచుకోవాలన్న వారి ఆలోచనలకు గండిపడింది. అన్నమయ్య ప్రాజెక్టు కట్టకముందు చెయ్యేరు నది ద్వారా రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల ప్రజలకు ఏడాది పొడవునా వర్షం నీటితో 3 పంటలు పండుతూ ఈ ప్రాంతమంతా కోడసీమగా ఉండేది. ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టడం వల్ల ఈ 3 మండలాలు కరువు ప్రాంతాలుగా మారిపోయాయి. కావున దిగువ ప్రాంతాలను, ఎగువ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ నీటిని నిల్వ ఉంచే ప్రాంతాన్ని గుర్తించి ప్రాజెక్టు రూపకల్పన చేయాలని స్థానికులు కోరుతున్నారు. అలా కాదంటే ఇక్కడ ప్రాజెక్టు పునర్నిర్మించినా ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉండదని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.